హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. టాలీవుడ్లో సంక్రాంతి సందర్భంగా 3 పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని 300 కోట్ల వసూలు దిశగా పరుగులు తీస్తోంది. మరో సినిమా డాకు మహారాజ్ సినిమా 150 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. మరో సినిమా గేమ్ చేంజర్ నిరాశపరిచింది. మరోవైపు కోలీవుడ్లో పొంగల్ రేసులో స్టార్ హీరో అజిత్ సినిమా నిలవనుందని మొదటి నుంచి వార్తలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల అజిత్ మూవీ విడుదల క్యాన్సిల్ అయింది. దాంతో అరడజను చిన్న తమిళ సినిమాలు విడుదలయ్యాయి. అందులో విశాల్ నటించిన మదగజరాజా సినిమా సైతం ఉంది. విశాల్ హీరోగా, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్గా నటించిన మదగజరాజా సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించారు. ఎప్పుడో 2013లో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత నిలిచిపోయిన మదగజరాజా సినిమాను పొంగల్ రేసులో దర్శకుడు సుందర్ సి దించారు. అజిత్ సినిమా విడుదల వాయిదా పడిన వెంటనే ఈ సినిమా విడుదల చేయాలని ఆయన భావించారు. సినిమాకు పెద్దగా ప్రచారం చేయకుండానే విడుదల చేశారు. ఒకే ఒక్క ప్రెస్ మీట్ జరిగింది. అందులో విశాల్ పాల్గొన్నారు. ఆ సమయంలో విశాల్కి తీవ్రమైన జ్వరం ఉండడంతో కనీసం మాట్లాడలేకపోయారు. విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి చర్చ జరగడంతో పాటు మదగజరాజా సినిమా గురించి జనాల్లో చర్చ మొదలైంది. ఆ సినిమా ఈవెంట్లో విశాల్ ఇలా అంటూ వీడియోలు వైరల్ కావడంతో సినిమాకు బజ్ క్రియేట్ అయింది. సినిమాకు క్రియేట్ అయిన బజ్కి తగ్గట్లుగా పాజిటివ్ టాక్ దక్కింది. సినిమా మొదటి 10 రోజుల్లోనే దాదాపుగా 40 కోట్లు వసూలు రాబట్టిన మదగజరాజా సినిమా లాంగ్ రన్లో 100 కోట్లు రాబట్టడం ఖాయం అనే ధీమాతో బాక్సాఫీస్ వర్గాల వారు ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు మదగజరాజా సినిమా రాబోతోంది. జనవరి 31వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగులో విశాల్కి మంచి మార్కెట్ ఉంది. గతంలో ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా విశాల్ మాస్ సినిమాలకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుందని భావించి థియేటర్ రిలీజ్కి సిద్ధమయ్యారు. దర్శకుడు సుందర్ సి సైతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అందుకే మదగజరాజా సినిమాకి బిగ్ రిలీజ్ దక్కింది. రేపు వెంకటేష్ చేతుల మీదుగా మదగజరాజా సినిమా ట్రైలర్ను లాంచ్ చేయబోతున్నారు. సినిమా విడుదలకు ముందు విశాల్ లేదా అంజలి హైదరాబాద్లో మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి తెలుగులోనూ అదే టైటిల్తో డైరెక్ట్ తెలుగు సినిమా రేంజ్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ ఫలితం తెలుగులో రిపీట్ అయ్యేనా చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.